తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. నిజామాబాద్ లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమానికి మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వస్తూ ఉండగా అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి కాస్త దూరంలో ఓ హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. కానీ మంత్రులు హెలికాప్టర్ ను పైలట్ అనూహ్యంగా సభా ప్రాంగణంలోనే దించేశాడు. ఈ పరిణామంతో హెలికాప్టర్ రెక్కల నుంచి గాలి కారణంగా భారీగా దుమ్మెగసి పడింది. దీంతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు సైతం నేలకూలాయి. అయితే హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో జనం పరుగులు తీశారు. మరోపక్క హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ కావడంతో మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన 150 స్టాళ్లలో కొన్ని చిందరవందరగా పడిపోయాయి. సభ కోసం బందోబస్తుకు వచ్చిన పోలీసులకు స్వల్ప గాయాలన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండే 2 రోజుల క్రితం భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు కోసం నాగర్ కర్నూలు జిల్లాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దీంతో మంత్రి పొంగులేటితో పాటు కాంగ్రెస్ నేతలకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది జరిగి 2 రోజులు కూడా కాకముందే తాజాగా మరో ప్రమాదం జరగడం గమనార్హం.